హాయ్ అండి. ఇవాళ మనం చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే దోసకాయ పప్పు చేసుకుందాం. ఇది బాడీకి కూల్‌నెస్ ఇస్తుంది. డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. వేడిగా రైస్‌తో ఘీ తింటే సూపర్‌గా ఉంటుంది. మొదట ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ హాఫ్‌గా స్ప్లిట్ చేశాను. ఇది దోసకాయ పీల్ చేసి గింజలు తీసేసి ఆహ్, కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ తూర్ దాల్ అండ్ ఒక చిన్న టామరిన్ పీస్, తూర్ దాల్ 100 గ్రామ్స్ సరిపోతుంది మోస్ట్‌లీ ఇద్దరికి సరిపోతుంది. అండ్ ఒక చిన్న టామరిన్, కొంచెం కర్రీ లీవ్స్, 5 గార్లిక్ పీసెస్ రెడీగా ఉన్నాయి. ఇవి అన్నీ ఫ్లేవర్‌కి చాలా ఇంపార్టెంట్. స్పైసెస్ కోసం హాఫ్ స్పూన్ టర్మరిక్, రెడ్ చిల్లీ అండ్ సాల్ట్ అవసరమైనంత వేశాను. మొదట గార్లిక్ పీసెస్ వేసి వెంటనే టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ మరియు సాల్ట్ యాడ్ చేయాలి. దాల్‌ని క్లీన్‌గా 2 సార్లు వాటర్‌లో వాష్ చేయండి. ఇలా గనక మీరు వాష్ చేసినట్లయితే ఆహ్, మీరు కావాలంటే నానబెట్టుకోవచ్చు దాల్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్. లేదంటే వెంటనే ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసి వండేయొచ్చు. కానీ నానబెట్టుకుంటే మనకి త్వరగా పప్పు ఉడుకుతుంది. సో, ఇలా వాష్ చేసి దాల్ సాఫ్ట్‌గా, క్లీన్‌గా అవుతుంది. అప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఇప్పుడు వరకు అయితే మనం ఏమేం ముక్కలు తీసుకున్నామో పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా! అవన్నీ ఇప్పుడు మనం కుక్కర్‌లో వేయబోతున్నాం. సో, ఇప్పుడు కుక్కర్‌లోకి చాప్డ్ దోసకాయ పీసెస్, ఆనియన్, టమాటోస్ మరియు స్పైసెస్ అన్నీ వేయండి. ఒక స్పూన్ ఆయిల్ వేడి చేయక్కర్లేదు. యాడ్ చేసి బాగా కలపండి. ఆయిల్ వల్ల దాల్ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 నిమిషాలు పెట్టండి. 5-6 విజిల్స్. ఇంతలో తాలింపు సిద్ధం చేద్దాం. పాన్ మీద ఒక స్పూన్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, క్యుమిన్ సీడ్స్ అన్నీ ఏసేసి రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, చాప్డ్ గార్లిక్ వేసేసి ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి దాల్‌ని సాఫ్ట్‌గా ఉడికిందో లేదో చూడండి. మెల్లగా వేసి తాలింపు పైన పోర్ చేయండి. ఫ్లేవర్ పప్పులో నైస్‌గా బ్లెండ్ అవుతుంది. కన్సిస్టెన్సీగా థిక్‌నెస్ కోసం వార్మ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. హాయ్ అండి.